స్క్రీన్ టైం చిన్ని గుండెలకు తెరకాటు. పిల్లలు మరీ ఎక్కువసేపు ఫోన్, టాబ్లెట్లు, టీవీలకు అతుక్కుపోతున్నారా? వీటి ధ్యాసలో పడి కంటి నిండా నిద్రపోవడం లేదా? అయితే ఆలోచించాల్సిందే. అతిగా డిజిటల్ పరికరాల వాడకంతో అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఇన్సులిన్ నిరోధకత తలెత్తే అవకాశాలు పెరుగుతున్నట్లుగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పత్రికలో ప్రచురితమైన తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది. రాత్రిపూట తక్కువసేపు నిద్రించే వారికి వీటి ముప్పు మరింత ఎక్కువగా ఉండడం గమనార్హం. డిజిటల్ తెరల వాడకం నిద్ర సమయాన్ని దొంగలించడం ద్వారా హానికరంగా పరిగణమిస్తున్నట్లుగా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఇన్సులిన్ నిరోధకతలన్నీ గుండెకు చేటు చేసేవే. అందుకే వీటిని గుండె జీవక్రియ జబ్బులుగా పరిగణిస్తారు. ఈ అధ్యయనంలో యుక్త వయసు పిల్లలను 2 బృందాలుగా విభజించి టెక్నాలజీ వాడకం, నిద్ర, ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. వీరందరినీ పుట్టినప్పటి నుంచి గమనిస్తూ వచ్చారు. 10-18 ఏళ్లలో శరీర తీరు తెన్నులను పరీక్షించారు. నడుం చుట్టుకొలత, సిస్టాలిక్ రక్తపోటు, మంచి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, గ్లూకోజ్ మోతాదుల ఆధారంగా గుండె జీవక్రియ ముప్పు స్కోర్ను అంచనా వేశారు. ఫోన్, టాబ్లెట్, టీవీలకు అతుక్కుపోయే ప్రతి అదనపు గంటకు ఇది గణనీయంగా పెరుగుతున్నట్లుగా తేలింది. కొందరు పిల్లలు రోజుకు 3 నుంచి 6 గంటల వరకు వీటిని చూస్తుండడం ఆందోళనకరమని పరిశోధకులు చెప్తున్నారు. పిల్లల్లో తెరల వాడకాన్ని పరిమితం చేస్తే దీర్ఘకాలంలో గుండె జీవక్రియల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.